ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా పెద్ద మనుషులు, ఏందయ్యా ఇది? ఎవరో పోయినట్టు అట్టా మౌనం పాటిస్తా ఉండారు. మేం వచ్చేసినాంగా, ఇంక మొదలు పెట్టండి. ముగించేసుకొని తొందరగా పోదాం. శారదమ్మ గారు, అఖిలాండేశ్వరి గారి కొడుకుని మీ కూతురు మాయ చేసి తీసుకెళ్లిపోయిందని ఆవిడ చేసిన ఆరోపణని నిజమని మీరు ఒప్పుకుంటున్నారా? మీ సమాధానం ఏమిటో నిజాయితీగా చెప్పండి. సమాధానం నిజాయితీగా చెప్పమని అడుగుతున్నారే, మరి ఆలపాటి వారి ఆరోపణలో నిజం ఎంతుంది అని ఎవరైనా ప్రశ్నించారా? చెప్పండి. అతను అడిగిన దానికి ఎవరూ సమాధానం చెప్పట్లేదేంటి? అఖిలాండేశ్వరి గారు, దీనికి మీరేమంటారు? మాయ్యా, ఇప్పటి వరకు ఆడివైపు తిరిగిన కెమెరాలన్నీ ఒక్క మాటతో ఆదిలోనే అత్తయ్య వైపు తిప్పించేశాడు, చూసావా? ఒరేయ్, ఆ వెంకయ్యగాడి సరుకు స్టామినా గురించి మనకి తెలిసినంతగా ఈ అఖిలమ్మకి తెలియక, పైగా ఆ విద్య మన దగ్గరే ఉందనుకుని ఈ పంచాయతీ పెట్టేసిందిరా. మనమేం చేయలేం. అయితే మాయ్యా, ఆడు మనకి డబుల్ కమ్మీటా పెట్టింది మనకు మాత్రమే తెలుసు, కానీ అత్తయ్యకి డబుల్ కమ్మీటా పెట్టడం ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది కదా మాయా. అంతే అంతే. సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నారేంటి అఖిలాండేశ్వరి గారు? ప్రశ్నకి ప్రశ్న ఎదురైతే సమాధానం ఎట్టా చెప్పాలనా అని ఆలోచిస్తా ఉండా. పోనీ మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి. అంటే మీ ఆరోపణలో అబద్ధం లేదని చెప్తున్నారా? అబద్ధం ఉంటే ఎవరు మీడియాని పిలిచి ఇట్టా ముంగట కూర్చోరుగా. అక్కడే నా నిజాయితీని అర్థం చేసుకోవాలి మీరు. నా కొడుకుని ఈ వెంకటేష్ నాయుడు చెల్లి ఎగరేసుకుపోయినదనేది పచ్చి నిజం. పిచ్చిగా అరిచి చెప్తే అబద్ధం ఎప్పటికీ పచ్చి నిజం కాదు. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి కొడుకు వినయ్, నా చెల్లెలు విద్య ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ పెళ్లిని ఈవిడ మొదటి నుంచి ఇష్టపడలేదు. నా చెల్లిని కోడలిగా ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఎందుకు? క్యాస్ట్ ప్రాబ్లమా, క్యాష్ ప్రాబ్లమా? క్యాస్టా? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి నా చెల్లి కోడలు కాకముందే మేన కోడలు, స్వయాన ఆవిడకి అన్న కూతురు. అవునా అఖిలాండేశ్వరి గారు? అచ్చు తప్పు. అది నా అన్న కూతురు కాదు. నా అన్నని పొట్టన పెట్టుకున్న ఈ శారద కూతురు అంతే. విన్నారు కదా, ఇది సంగతి. మా అమ్మకి సంబంధం లేని మా నాన్నగారి చావుని అడ్డం పెట్టుకుని నిజం కాని నిందని సాకుగా చూపించి నా చెల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని ఈవిడ గారి కొడుకు గుళ్ళో ఊరి జనం ముందుకు వచ్చి చెప్పినా వినకుండా మా తల్లిపై పడ్డ నింద నిజం కాదు అని నిరూపిస్తేనే మా చెల్లిని కాపురానికి అంగీకరిస్తాను అని చెప్పింది ఈ భవిష్యత్ ప్రజాప్రతినిధి. కానీ చెప్పిన ఆ మాట మీద నిలబడకుండా
మా అందరి కళ్ళు గప్పి తన కొడుక్కి గుట్టుగా మరో సంబంధం చూసింది. సాటి మనుషులకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నాను అని మాటలు చెప్పుకునే ఈ మహానేత సంబంధం చూడడమే కాదండి, ఇంట్లో 16 రోజుల పండగని అడ్డం పెట్టుకుని అనుమానం రాకుండా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా చేసేసింది. ఈ ప్రజాబంధు పేదల పెన్నిది మా నియోజకవర్గ మచ్చలేని ఈ ఎమ్మెల్యే అభ్యర్థి మాయ్యా, ఈ వెంకీగాడు అత్తయ్యని తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కావట్లేదు మాయ్యా. ఆడు గొప్పోడ్రా భద్రం. ఎంత కాదనుకున్నా అత్త కదా అనుకున్నాడేమో. మీడియా ముందు అఖిలమ్మ పరువుని అడ్డంగా తీయకుండా మెల్లగా మెల్లగా అదేదో అంటారే, చెట్లకు అంటుగట్టినట్టు మంట పెట్టేస్తున్నాడ్రా. ఈడి దెబ్బకి అఖిలమ్మ పరువు చిత్తవడమే కాదు, ఎమ్మెల్యే టిక్కెట్టు చిరిగిపోయేలా కనిపిస్తోందిరా. అఖిలాండేశ్వరి గారు, ప్రజల్లో మంచి గుర్తింపు, పార్టీలో మంచి పేరు సంపాదించుకుంటున్న మీరు మీ కొడుకు విషయంలో ఇలా మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? నేను మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోలేదు. ఈ వెంకటేష్ నాయుడు చెల్లిని గుడ్డిగా నమ్మి ప్రేమించాను, మంచిది అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ విద్య మనసు మంచిది కాదు, క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు, తనతో కలిసి నేను బతకలేనమ్మా అని నా కొడుకు నా దగ్గర మొరపెట్టుకుంటే ఆడి జీవితం ఏమైపోతాదో అని, వాడేమైపోతాడో అని మరో సంబంధం చూశాను. అంతే తప్ప మాటేమీ తప్పలే. నమ్మకండి, నా చెల్లి గురించి ఈ అఖిలాండేశ్వరి కట్టుకథలు చెప్తుంది. ఇది కట్టుకథ కాదు, నా కన్న కొడుకు చెప్పిన చేదు నిజం. కావాలంటే అనుమానం ఉంటే నా కొడుకునే అడగండి. సరే అత్త, నువ్వు చెప్పిందంతా అబద్ధమని ఇప్పుడే ఇక్కడే నీ కొడుకుని నిలబెట్టి నిజం చెప్పిస్తా. చెప్పించు.